రాజ్యాంగంలో దళితులు, గిరిజనులకు జనాభా ప్రాతిపదికన నిర్దేశించినట్లుగా బలహీన వర్గాల ప్రజలకు రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 42% స్థానిక సంస్థల్లోనే కాకుండా విద్యా ఉద్యోగాల్లో కూడా అమలు చేస్తామని అన్నారు. ఆర్డినెన్స్ జారీ చేయబడే ఒక పరిస్థితి ఏర్పడుతుందంటే ఎవరు బాధ్యత? దీనికి బీజేపీ కాదు అని చెప్పి అంటున్నారు. మీరు మీ బాధ్యత విస్మరించి కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అవుట్ ఆఫ్ ఇట్స్ కమిట్మెంట్ ఇవాళ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ అమలు చేయబడాలి. తదుపరి ఏదైతుందో ఇంతగా పరిమితం కాదు, విద్యా ఉద్యోగాలలో కూడా 42%. దయచేసి ఇది మీరు ఈ 42% ఏదైతుందో కేవలం ఎన్నికలకే పరిమితం కాదు, స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా విద్యా ఉద్యోగాలలో కూడా 42% రిజర్వేషన్ సామాజిక వెనుకబడడానికి గురవుతున్నటువంటి ఒక వర్గాలకు కల్పింపజేయబడాలంటే ఒక లక్ష్యంతో మరి ఎలక్షన్స్ ఏదైతే మ్యాండేటరీ అయింది కాబట్టి ముందు ఇది ఇంకేట్ చేశారు. That will also follow. Education and employment also, that will also follow. 42% 9th షెడ్యూల్లో చేర్చబడేటువంటి ఒక బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఆ బాధ్యత నివృత్తం చేసినటువంటి సమస్య ఉత్పన్నం కాదు. మీ బాధ్యత మీరు నివృత్తం చేయకుండా వీళ్ళన్ని సమస్యలు సృష్టించి ఏ విధంగా దీన్ని కన్ఫ్యూజ్ చేయాలి? ఇట్స్ నాట్ కరెక్ట్. ఆర్డినెన్స్ పోతున్నామని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోవడం జరుగుతుంది. ఆర్డినెన్స్ పోతున్నాము పోతుంది ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పంటే తప్పనిసరి పరిస్థితిలో పోతుంది. 9th షెడ్యూల్ చేతబడ్డట్టయితే పోయే అవసరం రాకపోతుండే. 9th షెడ్యూల్లో చేతబడలేకపోవడానికి బాధ్యులు భారతీయ జనతా పార్టీ. మీరు ఆ ప్రభుత్వం అధికారంలో ఎన్డీఏ, మీరు నిర్వర్తించే బాధ్యత మీరు నిర్వర్తించకుండా ప్రత్యామ్నాయం ఎదికి దిస్ ఓన్లీ ప్రత్యామ్నాయం ఆల్టర్నేటివ్. మీరు 9th షెడ్యూల్లో చేతబడలేకపోవడంతో ఒక ప్రత్యామ్నాయాన్ని వెదికింది. ప్రత్యామ్నాయాన్ని వెదికి డెడికేటెడ్ కమిషన్ ద్వారా దీన్ని గుర్తించి సమాజంలో ఉన్న ఆర్థిక వెనుకబాటుతనం, జనాభా పరిగణలోకి తీసుకొని అందరి ఏకాభిప్రాయంతో, రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో బిల్లు ఆమోదింపు చేసుకొని మరి గవర్నర్ గారి ద్వారా గవర్నర్ గారు లీగల్ స్క్రూటినీ చేయించింది. దాన్ని హౌ ఫార్ ఇట్ విల్ స్టాండ్ అని చెప్పారు. గవర్నర్ గారు ఆశామాచిట్లో పంపలే. గవర్నర్ గారు కూడా ఈ బిల్లు రాష్ట్రపతి ఆమోదింపజేయబోయే ముందు దాన్ని లీగల్గా ఏదైతుందో పరిశీలింపజేసి భారత రాష్ట్రపతి నివేదించింది. ఇన్ని అంశాలు ఉంటే బీసీ వర్గాలు వస్తాం. దట్ 33% ఈజ్ ఫర్ ఓపెన్ కేటగిరీ. దట్ 33% ఈజ్ నాట్ రిజర్వ్డ్ ఫర్ ఎనీ పర్టికులర్ క్యాస్ట్. ఆ 33% జనరల్ ఓపెన్ కేటగిరీలో మా గంగాధర్ కూడా పోటీ చేయాలి. అంటే ఎందుకంటే బలహీన వర్గాలు రిజర్వేషన్ చేయబడ్డ స్థానాలలో దళితులు చేయరాదు. బట్ ఓపెన్ లో చేయవచ్చు, అందరు చేయవచ్చు. ఓపెన్ లో అందరు చేయవచ్చు. ఈ 33లో మళ్ళీ ఒక సగం బీసీలు వచ్చే అవకాశం లేదా? ఈ ఓపెన్ కేటగిరీ 33% లాస్ ఉన్నది. అంటే నందనని కాదు, అలా నో అప్పర్ క్యాస్ట్ ఉన్నారు, కొద్దిమంది లేరని చెప్పండి తప్పైతుంది. అది స్ట్రెంత్ పరంగా చెప్పండి. ఇట్లా చాలా గ్రామాలలో ఏదైతుందో అవి ఓపెన్ అయినా కానీ ఏదైతుందో ఈవెన్ విత్ ఆర్ వితౌట్ బలహీన వర్గాలు కనీసం ఇంకో 50% వచ్చే అవకాశం ఉంది. బిసైడ్స్ దిస్ 42% బలహీన వర్గాలు ఏదైతుందో సామాజిక వెనుకబడుతున్న గురవుతున్న వర్గాలు ఇంకొక 50% ఇక్కడ ఇంకో 16 వచ్చే అవకాశం ఉంది.
నేను అందాలు చెప్తున్నాను, కెన్ బి లిటిల్ మోర్ ఆర్ లెస్. 16 అంటే మళ్ళీ 60కి రీచ్ కాదా?